నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. నిన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా పిఠాపురానికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి. అక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారండి. నేపాల్లో మన ఎర్రచందనాన్ని పట్టుకున్నారంటండి. అది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి తాలూకు అని చెప్పి బహిరంగంగా చెప్పారండి. ఆయన దగ్గరికి ఆ ఫైల్ వచ్చిందంట. ఆ ఫైల్ వచ్చినప్పుడు మీరు ఇప్పటిదాకా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? అధికారం మీ చేతిలో ఉంది. పేరుతో సహా మీరు చెప్పారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మన వ్యవస్థలు అలా ఉన్నాయి. చెక్ పోస్టుల దగ్గర ఈ లారీ మిథున్ రెడ్డి గారిది, పెద్దిరెడ్డి గారి అంటే పంపించే మన వ్యవస్థలు అలా ఉన్నాయన్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. భగవంతుడు అమ్మవారు దయ వల్ల, పిఠాపురం దత్తాత్రేయ దయ వల్ల మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. సో మీ పవర్స్ని ఎందుకు మీరు ఉపయోగించట్లా? వచ్చి మీరు ఎంతసేపు మిమ్మల్ని మీ గురించి నేను గొప్ప అని చెప్పుకుంటూ సరిపోతుంది, కానీ ప్రజల గురించి ఏమీ ఆలోచించట్లా. ప్రజలకు అదే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అన్నారు, దాని గురించి ఏమీ మాట్లాడలే ఎవరు. దానికి సంబంధించిన మంత్రి ఏమో అసలు లేదంటారు. మీరు ఇచ్చిన హామీలు, మీరు దీక్షాధారణలో ఉన్నారు. దయచేసి దీక్షాధారణలో ఉన్నా లేకపోయినా మీకు ప్రజలు ఒక మ్యాండేటరీ ఇచ్చారు. అధికారాలు మీ చేతిలో ఉన్నాయి. మీ అధికారాలు ఉపయోగించుకుని ఎవరెవరు అన్యాయాలకి గత ప్రభుత్వంలో చేశారో వాళ్ళందరూ నిలదీయండి, బెండు తీయండి. తప్పు లేదు, నో డౌట్. ఎందుకంటే ప్రతిదీ మీకు తెలుసు. ప్లస్ అలానే పంచాయతీ శాఖ తీసుకున్నా అన్నారు. డబ్బులు ఏమైపోయినాయి గత ప్రభుత్వంలో, దేనికి ఏంటిది అన్నారు. ఏమైపోయి ప్రతిదానికి లెక్క ఉంటుందండి గవర్నమెంట్ అన్నాక. పోనీ ఎవరో ఆఫీసర్లు అందరూ సచివులు కారండి. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ భజన చేసేవాళ్ళే. మీరు మాట్లాడితే నేను ఆఫీసర్ని అనను, మీరేం భయపడద్దు అంటే ఇండైరెక్ట్గా మీరు ఒక విధంగా వాళ్ళు నమ్మినట్టు నమ్మి ఇండైరెక్ట్గా చురక పెడుతున్నారు, భయపెడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ అనేది చాలా సూపర్, నో డౌట్. నిజంగా మీరు అనుకున్నట్టు ప్రతి గ్రామానికి మంచినీరు సరఫరా చేసి ఆ కోరికని, ప్రజల యొక్క ఆకాంక్షని మీరు నెరవేరిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారు. దయచేసి ఒక కామన్ మ్యాన్గా ఉపన్యాసాలను బాగానే ఇస్తున్నారు మీరు, నో డౌట్. అందులో ఆ ఉపన్యాసాలు ఇస్తూనే మీ యొక్క శాఖల మీద దృష్టి పెట్టి ఎవరు తప్పు చేసినా, గత ప్రభుత్వం అవని ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వం అవని, ఎందుకంటే ఓటుకి ఎవరు అంత మనస్సాక్షికి అంతరాత్మగా తెలుసు ఎవరెవరు ఓటుకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో ఏంటో. నో డౌట్, ఇంక్లూడింగ్ పిఠాపురంలో కూడా ఖర్చు పెట్టారు, నో డౌట్. అందులో తిరుగులేదు. కానీ బాహాటంగా ఎవరు చెప్పరు. నేను నిజాయితీ పరుడిని, నిపుణుని చెప్తారు. ఎందుకంటే రాజకీయ నాయకుల్లో ప్రజలకు సేవ చేసే తత్వం లేదండి. మీరు అనుకుంటున్నారు. ఎవరు అంతరాత్మ నుంచి బయటకు వచ్చి ఎవరు చెప్పడు కదండి. ఎందుకంటే మొన్న 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టారు, నో డౌట్. అందులో ఆ ఖర్చు పెట్టిన సొమ్ముని ఏ విధంగా లాక్కోవాలని చూస్తారు, నో డౌట్. అందులో ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ గత ప్రభుత్వం ఎవడు తప్పు చేసినా ఉపేక్షించేది లేకుండా పరిపాలన సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు.